అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇవాళ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, నిజంగా మన ప్రజాస్వామ్యం చాలా అందంగా ఉంటుందండి. మనం ప్రజాస్వామ్యయుతంగా నాయకుల్ని ఎన్నుకోవడానికి వచ్చిన ఎన్నికల ప్రక్రియలో అవకాశాన్ని సరైన విధానంలో సద్వినియోగం చేసుకోకపోతే సదరు ప్రక్రియ ద్వారా ఎన్నికయ్యే వ్యక్తులు ఈ దేశానికి, దేశ ప్రతిష్టకు కూడా కళంకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అవకాశాలు కాదు, అనేక సందర్భాల్లో అలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ అందరికీ తెలిసిందే. గడిచిన వారం రోజుల క్రితం దగ్గుబాటి పురంధేశ్వరి గారికి సంబంధించింది. దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే పురంధేశ్వరి గారిని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 80th సెషన్కి డెలిగేషన్ లీడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆమె October 6th రిట్వీట్ చేస్తూ ఆయనకి ధన్యవాదాలు కూడా తెలిపారంట. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఈ డెలిగేషన్లో సుమారు 16 మంది ఉన్నట్లున్నారు. ఈ 16 మందిలో 9వ పేరు మనం చూసినట్లయితే పివి మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి గారు ఎవరండి? మద్యం స్కామ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్ళొచ్చి రిమాండ్ మీద ఉండి ఆయన బయటకు వచ్చి ఆయన పాస్పోర్ట్ కూడా కోర్టులో ఉంది. సో ఆయన అమెరికాకి వెళ్ళి భారతదేశాన్ని రిప్రజెంట్ చేయబోతున్నారు. అటువంటి గౌరవప్రదమైన పార్లమెంట్ సభ్యుడు మరి మన దేశంలో ఇన్ని వందల మంది సభ్యుల్లో ఎవరు దొరక్కపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీనికి కేవలం భారతీయ జనతా పార్టీని మాత్రమే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం కదా, అందులో చాలా పార్టీలు భాగస్వాములుగా ఉన్నారు కదా. మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన కూటమి సభ్యులు కూడా పార్లమెంట్ మెంబర్స్గా ఉన్నారు కదా. మరి మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తి బెయిల్పై బయట ఉన్నారు, లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ప్రత్యేకించి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని దానికి ఆ డెలిగేషన్కి నాయకురాలుగా పెట్టి పంపించడం అంటే ఎంత శోచనీయమైన విషయం ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ప్రత్యేకించి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఆ రోజుల్లో ఎన్నికైన తర్వాత చాలా స్పష్టంగా ఆమె ఫస్ట్ పోరాటం దేని మీద చేశారంటే మద్యం మీద చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషపూరిత మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చి చంపుతోందనే విషయం మీద చేశారు. ఒకసారి ఆ రోజుల్లో ఆమె ఏం మాట్లాడారో వినండి. మద్యం సేవించి ఎంతో మంది చనిపోతున్నారు రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో 5 లక్షల మంది చనిపోతున్నారు అనేది అధికారికమైనటువంటి లెక్కలు. అనధికారికంగా ఇంకొక లక్ష కనుక మనం వేసుకున్నట్లయితే 6 లక్షల మంది చనిపోతున్నారు అనేది నిర్వివాదాంశం. ఇన్ని లక్షల మందిని చంపేసినటువంటి ఒక స్కామ్కి సంబంధించి అక్యూజ్డ్ 4గా ఉన్న మిథున్ రెడ్డి గారిని మరి దగ్గుబాటి పురంధేశ్వరి గారు దగ్గరుండి అమెరికాకి తీసుకెళ్ళి ఆ డెలిగేషన్లో సభ్యుడిగా ఆయన అక్కడ రిప్రజెంట్ చేయించబోతున్నారు. ఇదంతా దురదృష్టకరం అండి. వాళ్ళు చేసిన స్కామ్ వివరాలు కూడా వినండి. ఇందాక మాట్లాడిన వీడియోలో ఎంతమంది ప్రాణాలు తీశారో చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ విన్నటువంటి వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు ఎంత భారీ కుంభకోణం అది అనేది. మరి ఇటువంటి కుంభకోణానికి పాల్పడినటువంటి వ్యక్తిని వాళ్ళు ఈ డెలిగేషన్లో బయటికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ మరొక ఇమేజ్ మనం చూసినట్లయితే పురంధేశ్వరి గారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ సభ్యులుగా ఇద్దరికి అవకాశం కల్పించారండి. శరత్ చంద్రారెడ్డి తర్వాత కేతన్ దేశాయ్. ఆ ఇద్దరికి ఏ విధంగా మీరు టీటీడీ బోర్డు సభ్యులుగా ఇస్తారని దగ్గుబాటి పురంధేశ్వరి గారు నిలదీశారు ఆగస్ట్ 2023. అందులో ఆమె చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీ బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. శరత్ చంద్రారెడ్డి మరియు కేతన్ దేశాయ్కి బోర్డు సభ్యులుగా అవకాశం ఇచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో పాత్రధారుడిగా ఉంటే కేతన్ దేశాయ్ MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్కామ్లో దోషిగా నిరూపించబడ్డారు. మరి అటువంటి వారికి ఏ విధంగా తిరుమల తిరుపతి బోర్డు సభ్యులుగా అవకాశాన్ని కల్పించి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తారనే విషయాన్ని ఆమె ప్రశ్నించారండి. మరి వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి మిథున్ రెడ్డి గారిని
నామినేట్ చేశారు. ఆ డెలిగేషన్కి పురంధేశ్వరి గారిని ఇవాళ ఏదైతే మిథున్ రెడ్డి కేసు ఫేస్ చేస్తున్నాడో, అక్యూజ్డ్గా ఉన్నాడో, అదే కేసుకి సంబంధించి ఆ రోజుల్లో పోరాటం చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అంటే ఆమె టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి నిందితుడికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. మరి వాళ్ళ అంతకు మించినటువంటి భారీ లిక్కర్ స్కామ్లో అక్యూజ్డ్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని తీసుకువెళ్ళబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పురంధేశ్వర్ గారు ఒక లెటర్ రాశారండి. అందులో చాలా క్లియర్గా చెప్పారు, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 30% ఆఫ్ లిక్కర్ మే హ్యావ్ బీన్ సోల్డ్ ఇన్ క్యాష్ మోడ్ అండ్ డైవర్టెడ్ టు వైఎస్ఆర్సీపీ లీడర్స్ అని చెప్పారు. సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఆమె లెటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మరి ఆ స్థాయిలో పరిణామాలు జరిగిన తర్వాత మరీ ముఖ్యంగా ఈ మిథున్ రెడ్డి ఎవరంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కంకణం కట్టుకుని ప్రయత్నం చేసి పనిచేసినటువంటి వ్యక్తి. మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి చాలా కావాల్సిన వ్యక్తిగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ పార్టీకి ఉన్నటువంటి కేడర్ నాయకులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారినే ఓడించడానికి ప్రయత్నం చేసిన మిథున్ రెడ్డికి ఈ స్థాయి గౌరవ మర్యాదల్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మిథున్ రెడ్డిని ఓ డెలిగేషన్కి పంపించారండి లాస్ట్ ఇయర్. ఆ డెలిగేషన్ ఏంటని చూస్తే 40 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి అందులో పార్లమెంటేరియన్స్ అందరూ కూడా వెళ్ళారు. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్లాట్ఫామ్ అది. అటువంటి డయాస్ మీద మిథున్ రెడ్డి గారిని పంపించారు. మిథున్ రెడ్డి గారు ఎవరంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనులన్నిటినీ మింగేసిన గనుడు ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తొస్తారు. మరి ఆయన తనయుడే కదా మిథున్ రెడ్డి. మరి ఇటువంటి వ్యక్తిని ఏ విధంగా ఎన్విరాన్మెంట్ పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు ఈ విధంగా నామినేట్ చేశారు. అంతేనా? ఒక్కటి కాదు, అంటే మిథున్ రెడ్డి గారికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నారు అనే దానికి అనేక ఎగ్జాంపుల్స్ మనం ఇప్పటిదా మాట్లాడింది పురంధేశ్వర్ గారికి సంబంధించి చెప్పాం. అంతేకాదండి, October 2nd మరొక డెవలప్మెంట్ మనం చూసినట్లయితే కొంతమంది మెంబర్స్ని నామినేట్ చేశారు. దేనికోసం అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్ కోడ్ అమెండ్మెంట్ బిల్ 2025కి సంబంధించిన సెలెక్ట్ కమిటీ కోసం దగ్గుబాటి పురంధేశ్వర్ గారిని నామినేట్ చేశారు. అందులో మిథున్ రెడ్డి గారు కూడా అవకాశం కల్పించారు. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే ఇవాళ కోర్టులు లేదంటే విచారణ అధికారులు వీళ్ళందరూ ప్రభావితం అవ్వకుండా ఉంటారా? కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిథున్ రెడ్డికి మద్దతుగా కనిపిస్తోంది. మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతున్నారనే సంకేతాలు ఎంత సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మద్యం స్కామ్కి సంబంధించి ఏ విధంగా వాస్తవాలు వెలుగు చూస్తాయి? మద్యం స్కామ్లో ఉన్నటువంటి నిందితులకు నిజంగా శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుందా అనే అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా ఇటువంటి దురదృష్టకర పరిణామాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటు చేసుకుంటూ ఉండడం, తరచుగా కనిపిస్తూ వినిపిస్తూ ఉండడం అనేది చాలా బాధాకరమైన అంశంగా గమనించాలి. థ్యాంక్ యూ. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.